యోక్ పార్ట్ చూసుకుంటే మొత్తం మనకి ఇలా హెవీగా వర్క్ అయితే వచ్చేస్తుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా వర్క్ అయితే వస్తుంది. బ్లౌజ్ మనకి ఇలా ఫుల్ హెవీగా ఒరిజినల్ మిర్రర్తో వర్క్ అయితే వచ్చేస్తుందండి. మొత్తం ఒరిజినల్ మిర్రర్స్తో వర్క్. అండ్ బ్యాక్ సైడ్ మనకి టై చేసుకోవడానికి ఇలా ట్యాజిల్స్ కూడా ఇస్తారనమాట. థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది. అండ్ కింద లెహంగాకి కూడా మనకి బిగ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది. అండ్ వేస్ట్కి కూడా ఇలా బోర్డర్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేటికి మనకి పైన ప్యాప్లం లాగా టాప్ అయితే వస్తుంది. సో దీని సైజ్ వచ్చేటికి ఓన్లీ ఎల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాఘవేంద్ర టెక్స్టైల్స్ అండి. సో ఇవాళ వీడియోలో కలెక్షన్ వచ్చేటికి ఓన్లీ క్రాప్ టాప్స్ కూడా మనకి ఎల్ ఎక్సెల్ సైజెస్ అండ్ విత్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి. విచిత్ర ఫ్యాబ్రిక్ ఉన్నాయి, డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి, అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. సో ఇవాళ వచ్చేటికి ఎల్ ఎక్సెల్ 2 టైప్స్ ఆఫ్ సైజెస్లో అయితే మన క్రాప్ టాప్స్ అయితే ఉన్నాయి. ఎం కూడా ఉన్నాయండి. సో ఇవాళ కలెక్షన్ అయితే చూసేద్దాము లేట్ చేయకుండా. సో ఫస్ట్ ఒక బ్లాక్ కలర్తో అయితే స్టార్ట్ చేద్దామండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లాక్ కలర్. యోక్ పార్ట్ చూసుకుంటే మొత్తం మనకి మెజంతా ఆర్ మెరూన్ కలర్తో బ్రిక్ కలర్తో వర్క్ అయితే వచ్చేసింది. థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది. అండ్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది. బ్లాక్ సెల్ఫ్ థ్రెడ్ మనకి అంతగా కనిపించట్లా, బట్ లైవ్లో చూస్తే మటుకు మీకు రియల్గా అర్థమవుతుంది అనమాట. అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే మనకి ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ వర్క్ అయితే ఉందన్నమాట, థ్రెడ్ వర్క్ మొత్తం. అండ్ దుప్పట వచ్చేటప్పటికి మనకి ఇలా నెట్టెడ్ దుప్పట అయితే వస్తుంది. అండ్ కింద లెహంగా చూసుకుంటే మనకి చాలా సూపర్ అండి, డిజిటల్ ప్రింట్ విత్ సింపుల్గా అయితే చేశారు. అండ్ గేర్ కూడా చూడొచ్చు మీరు, చాలా బిగ్ గేర్ అయితే వస్తుంది, క్రషింగ్ ఫ్యాబ్రిక్. అండ్ ఇన్సైడ్ లైనింగ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి. ఇది బ్లాక్ శాంటోన్ లైనింగ్, క్యాన్ లైనింగ్, క్రేప్ లైనింగ్, 3 లైనింగ్స్తో అయితే ర్యాప్ అయి ఉంటుంది అనమాట. సో అండ్ లెహంగా కూడా మనకి ఇట్లా నడుం దగ్గర వేస్ట్ బెల్ట్ లాగా ఇలా వర్క్ అయితే ఇచ్చేసారు. అండ్ సైడ్ ఇలా కట్టుకోవడానికి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఓవరాల్గా లుక్ వచ్చేటప్పటికి మనకి ఇలా అయితే ఉంటుందండి. ఇది మట్టుకు మీరు ఏ ఫంక్షన్కి వేసుకెళ్ళినా ఖచ్చితంగా అడగాల్సిందే ఎవరైనా, అంత సూపర్గా ఉంది బ్లాక్. సో బ్లాక్లో మనకి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ దొరకటం కూడా చాలా రేర్ అనమాట క్రాప్ టాప్స్లో. అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ 2150 అండి. అండ్ దుప్పటా కూడా వస్తుంది. దుప్పటా కూడా మీకు అటాచ్ చేసి చూపిస్తాను. సో ఒక లుక్ అనేది మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఓన్లీ 2150. అండ్ సైజ్ వచ్చేటప్పటికి ఎం, ఎల్, ఎక్స్ఎల్ 3 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకి ఎక్స్ఎల్కి మార్జిన్ కూడా ఉంది ఇన్సైడ్. సో మార్జిన్ ఓపెన్ చేసుకుంటే మనకి డబుల్ ఎక్స్ఎల్కి కూడా ఫిట్ అవుతుంది అనమాట. నా హ్యాండ్లో ఉన్న ప్రజెంట్ సైజ్ వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ సైజు. సో ఇలా ఉంటుందన్నమాట, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ క్రాప్ టాప్ అయితే చూసేద్దాము. నెక్స్ట్ క్రాప్ టాప్ ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది. ఎల్లో కలర్ విత్ మల్టీ కలర్ అయితే వస్తుంది. క్రాప్ టాప్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అయితే చూద్దాము. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి మొత్తం ఇట్లా వర్క్ అయితే వచ్చేసిందండి. లావెండర్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట. సో అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం మనకి ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది. మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్ మొత్తం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ కాస్ట్లో అయితే మీకు ఎక్కడా దొరకవండి క్రాప్ టాప్స్ మటుకు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్తో మీరు బయటైనా చూడొచ్చు, చాలా షోరూమ్స్లో చాలా హెవీ ప్రైస్ ఉంటాయి అన్నమాట. అండ్ లెహంగా కూడా చూడొచ్చు మీరు, విత్ మనకి టాప్లో ఎలాంటి కలర్స్ అయితే యూస్ చేశారో అలాంటి కలర్స్తో మొత్తం ఆ ఫ్యాబ్రిక్ కలర్స్తో ఇలా వర్క్ అయితే వచ్చేసింది అనమాట. డిఫరెంట్గా మొత్తం. ఐ మీన్ మీకు ఇక్కడ ఒక ఎల్లో కలర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ మీద ఎల్లో థ్రెడ్ వర్క్, అండ్ ఇక్కడ లావెండర్ ఉంది, లావెండర్ మీద లావెండర్ థ్రెడ్ వర్క్, అలా పర్ఫెక్ట్ మ్యాచింగ్తో చేశారండి. అండ్ మనకి ఇట్లా నడుము దగ్గర కూడా చూసుకుంటే ఇలా వర్క్ అయితే వచ్చింది. అండ్ సైడ్ ఇలా ట్యాజిల్స్ కూడా వచ్చినాయి. దీంట్లో మొత్తం 1 2 3 4 5 కలర్స్ ఆఫ్ మ్యాచింగ్ అయితే ఉందండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 1950 అండి, 1950 రూపీస్. 1950 రూపీస్కి మీకు ఇంత హెవీ లెహంగా ఎక్కడ దొరకదండి, 110% గ్యారంటీ. అండ్ కాస్ట్ మటుకు చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి మా దగ్గర. సో నెక్స్ట్ లెహంగా అయితే చూసేద్దామండి. సో నెక్స్ట్ లెహంగా వచ్చేటప్పటికి మనకి దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఎల్, ఎక్స్ఎల్ 2 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లెహంగా వచ్చేటప్పటికి 2150 రేంజ్ అండి. 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంది దీంట్లో. ఇది విచిత్ర ఫ్యాబ్రిక్ అండి. యోక్ పార్ట్ చూసుకుంటే మొత్తం మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇలా ప్లెయిన్గా ఉంటుందండి సింపుల్గా. ఫ్యాబ్రిక్ కాస్ట్ అండ్ ఇది మనకి కోట్ మోడల్ అనమాట. ఇట్లా పైన ఓవర్ కోట్ వస్తుంది. సో మీకు వర్క్ అనేది బ్యాక్ సైడ్ అందుకే ఇవ్వలేదు, కోట్ మోడల్ ఇట్లా. అండ్ కోట్కి ఇలా బ్యాక్ సైడ్ వర్క్ అయితే వస్తుంది. ఓన్లీ ఎల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ కింద లెహంగా కూడా వస్తుంది మనకి ఇలా. లెహంగా కాదు, ప్లాజో.
షరారా ప్యాంట్కి కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా బ్యాక్ సైడ్ ఇలా మనకి ఎలాస్టిక్ వస్తుంది అండ్ ఫ్రంట్ ఇలా వర్క్ వస్తుంది అండ్ సైడ్ జిప్ కూడా వస్తుంది వేర్ చేయడానికి. ఇది చూడటానికి లెహంగా లానే ఉంటుంది, బట్ మనం క్లియర్గా చూస్తే కానీ అర్థం కాదనమాట. ఇది ప్లాజో అండ్ మనకి ప్లాజోకి పైన మనకి ఇలా కోట్ అండ్ ఇన్సైడ్ మనకి ఇలా క్రాప్ టాప్. సో 3 అనమాట, ఇది 3 పీస్ లాగా అనమాట. ఇలా అయితే ఉంటుంది ఓవరాల్గా లుక్ వచ్చేటికి. ఓన్లీ 2150 అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి. 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేటికి మనకి మెరూన్ కలర్ అండ్ దీంట్లోనే మనకి ఇలా బ్లూ కలర్ కూడా ఉంది, కృష్ణ బ్లూ కలర్ కూడా. ఇది క్రాప్ టాప్ అండ్ దానికి పైన ఓవర్ కోట్ కూడా మరీ లాంగ్ కాదండి, ఇది షార్ట్ అనమాట. ఐ మీన్ వేస్ట్ దాకా అయితే ఉంటుంది. సో ఓన్లీ మళ్ళీ లెహంగానే వచ్చేస్తుంది. కింద ప్లాజో, బట్ లుక్ వైజ్ వచ్చేప్పటికి లెహంగా లాగానే ఉంటుంది. ఓన్లీ 2150 అండి. ఓన్లీ ఎల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది, అంటే 38 సైజ్ దాకా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము. నెక్స్ట్ కలెక్షన్ కూడా ఒక బ్యూటిఫుల్ వైన్ కలర్ అయితే చూసేద్దామండి. ఇది కూడా మనకి 2150 రేంజ్. యోక్ పార్ట్ చూసుకుంటే మొత్తం మనకి ఇలా హెవీగా వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా వర్క్ అయితే వస్తుంది అనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్. ఓన్లీ 2150 విత్ స్వరోస్కి స్టోన్స్ వర్క్ అంటారు ఇది. అండ్ మనకి దీనికి దుప్పట వచ్చేటప్పటికి ఇలా చోకర్ దుప్పట అంటారండి. చోకర్ దుప్పట మిడిల్లో మనకి ఇలా ఉంటుంది, నెక్ చోటు పెట్టుకునే చోటు ఇలా వస్తుంది అండ్ సైడ్ ఇలా అయితే ఉంటుంది. చోకర్ దుప్పట అంటారు దీన్ని. అండ్ కింద లెహంగా చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంటుంది, ఇది లెహంగానే. అండ్ ప్రతి లెహంగాకి ఇన్సైడ్ మనకి లైనింగ్స్ అయితే ర్యాప్ అయి ఉంటాయి. కింద బోర్డర్ చూడొచ్చు మీరు, బిగ్ బోర్డర్ అయితే వచ్చేసింది. అండ్ లెహంగా కూడా మొత్తం క్రషింగ్ వచ్చి థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ నడుం దగ్గర కూడా థ్రెడ్ వర్క్, ఇక సైడ్ టై చేసుకోవడానికి ఇలా థ్రెడ్స్ కూడా వచ్చినాయి. అండ్ మీకు ఓవరాల్గా లుక్ ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని. సో ఇది దుప్పటా అండ్ లెహంగా అండ్ ఇది క్రాప్ టాప్. దీని కాస్ట్ వచ్చేప్పటికి ఓన్లీ 2150. ఓన్లీ ఎల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ మార్జిన్ కూడా లేదు. ఓన్లీ 40 సైజ్ వాళ్ళు అయితే తీసుకోవచ్చండి. 2150 అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్లో అండి. పింక్ కలర్లో మీరు అంబ్రిల్లా కూడా చూడొచ్చు, బిగ్ అంబ్రిల్లానే వస్తుంది. అండ్ యోక్ పార్ట్ చూసుకుంటే మొత్తం మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ కింద లెహంగాకి కూడా మనకి బిగ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ వేస్ట్కి కూడా ఇలా బోర్డర్ అయితే వస్తుంది అండ్ దుప్పటా కూడా వస్తుంది మనకి. ఇది వచ్చేప్పటికి దుప్పటా సేమ్ ఫ్యాబ్రిక్తో వస్తుంది, రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ మనకి లెహంగాకి బ్యాక్ సైడ్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చేస్తుందండి, 2 సైడ్ వర్క్ ఉంటుంది అండ్ బ్లౌజ్కి కూడా పైన వర్క్ అయితే వస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేప్పటికి ఓన్లీ 2150 అండి. ఓన్లీ 2150 అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి వచ్చేటప్పటికి. సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము. బాందిని రెడ్ కలర్లో మనకి షరారా మోడల్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి. అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 1450 రూపీస్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి పైన ప్యాప్లం లాగా టాప్ అయితే వస్తుంది. సో దీని సైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఎల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది. ML 2 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. 1450 రూపీస్ అండ్ మొత్తం మనకి ఇక్కడ వర్క్ అయితే వచ్చేస్తుంది, సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది పైన ప్యాప్లం టాప్ అండ్ ఇది దుప్పటా అండ్ కింద మనకి షరారా ప్యాంట్ అయితే వస్తుంది. షరారా ప్యాంట్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఇలా షరారా ప్యాంట్ అయితే వస్తుంది. అండ్ మీకు ఒకసారి ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. అండ్ దీని కాస్ట్ వచ్చేటికి ఓన్లీ 1450 రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి. సో ఓవరాల్గా లుక్ వచ్చేటికి మనకి ఇలా అయితే ఉంటుంది. ఓన్లీ 1450 రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ అయితే చూద్దాము క్రాప్ టాప్లోనే. సో ఇవాళ కలెక్షన్ అయితే మీ అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. నెక్స్ట్ టాప్ వచ్చేటప్పటికి క్రాప్ టాప్ అనమాట. నెక్స్ట్ ఓన్లీ ఎల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బ్లౌజ్ మనకి ఇలా ఫుల్ హెవీగా ఒరిజినల్ మిర్రర్తో వర్క్ అయితే వచ్చేస్తుందండి, మొత్తం ఒరిజినల్ మిర్రర్స్తో వర్క్. అండ్ బ్యాక్ సైడ్ మనకి టై చేసుకోవడానికి ఇలా ట్యాజిల్స్ కూడా ఇస్తారనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి నెట్ దుప్పటా విత్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ కింద లెహంగా కూడా మనకి చాలా గ్రాండ్ లుకింగ్ అయితే ఉంటుంది, బిగ్ బోర్డర్ వస్తుంది అనమాట. సింపుల్ అండ్ క్లాసీ అనమాట. కింద బోర్డర్ చూడొచ్చు మీరు, మొత్తం బెనారస్ టైప్లో బోర్డర్ అయితే వచ్చేసింది కింద మనకి. అండ్ ఇక్కడ నడుం దగ్గర కూడా చూసుకుంటే మనకి ఇలా మిర్రర్తో వర్క్ అయితే వచ్చేసింది అండ్ సైడ్ ఇలా కట్టుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ ఓవరాల్గా మీకు లుక్ వైజ్ ఎలా ఉంటుందని చూపిస్తాను. సో అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ 1850 రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి. ఇలా ఉంటుందన్నమాట. అండ్ దుప్పటా కూడా అటాచ్ చేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది బై చేయడానికి.
సో ఇవాల్టి కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అండ్ ఎనీ మోడిఫికేషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి. సో ఇలా అయితే ఉంటుందన్నమాట కలెక్షన్ వచ్చేటప్పటికి. సో మీకు కనుక మా కలెక్షన్ నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మటుకు అసలు మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ అసలు మర్చిపోవద్దు. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.